ఒక్కసారి గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం 3 సార్లు గెలిచిన బాలకృష్ణ మంత్రి కాలేడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక టీడీపీ కూటమి సభ్యులకు కొందరికి కేంద్ర మంత్రి పదవులు కూడా వరించాయి. అయితే హిందూపురం నియోజకవర్గం నుండి 3 సార్లు ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి దక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కట్టుబడి పనిచేసే వ్యక్తి బాలకృష్ణ చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో కూడా పార్టీని తనవంతుగా ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు 2024 ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో పర్యటించిన బాలయ్య పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమి విజయానికి దోహదం చేశారు. ఇక టీడీపీలో నందమూరి వంశంలో ఏకైక రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ టీడీపీకి అన్ని సమయాలలోనూ వెన్నుదన్నుగా నిలిచారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగిన సందర్భంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య విజయం సాధించి తన ప్రభంజనాన్ని చూపించారు. అలాంటి బాలకృష్ణకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని బాలయ్య అభిమానులతో పాటు ఏపీ ప్రజలు దీనిపైన చర్చించుకుంటున్నారు. ఏపీలో తొలిసారి గెలిచిన పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చిన 3 సార్లు గెలిచిన బాలయ్యకు మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం పట్ల బాలకృష్ణ అభిమానులు పెదవి విరుస్తున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే బాలకృష్ణకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం బాలయ్యను అవమానించడమే అంటున్నారు. 2014లో టీడీపీ విజయం సాధించిన సమయంలో కూడా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక గత ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు 3వసారి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించినప్పటికీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రబాబు బాలయ్యను నిర్లక్ష్యం చేయడం, మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం బాలయ్య ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. దీని వెనుక కారణం ఏంటి అన్నది ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.